ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎంపిక తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు సవాల్గా మారింది. 4 సీట్లుండగా పోటీలో 40 మంది నేతలున్నారు. అయితే కాంగ్రెస్ కు దక్కనున్న 4 సీట్లలో ఒకటి ఎంఐఎం కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక పొత్తులో భాగంగా తమకు ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ సీట్ను ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ తో సిపిఐ జాతీయ నేతలు మాట్లాడుతున్నారు. సిపిఐకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో కాంగ్రెస్ కు 2 సీట్లు మాత్రమే దక్కనున్నాయి. ఓసీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ కోటా కింద 4 అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ భావించిన ఇప్పుడు 2 అవకాశం ఉండడంతో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. ఒక సీట్ ఖచ్చితంగా ఎస్సీకి ఇస్తారని తెలుస్తోంది. ఎంఐఎం కోటాలో మైనార్టీకి ఇస్తారు కాబట్టి మరో సీట్ను బీసీకి ఇవ్వాలా, ఓసీకి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నట్లు అంటున్నారు. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ కు దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీలకు సంబంధించి 4 ఎమ్మెల్సీలకు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ గత 4-5 రోజులుగా తీవ్రంగా దీనికి సంబంధించి ఒక ఎక్సైజ్ చేస్తున్నామని చెప్పవచ్చు. 4 స్థానాలకు సంబంధించి ఎవరెవరు కేటాయిస్తే బాగుంటుంది, ఎందుకంటే సామాజిక కోణం అదేవిధంగా రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ 4 స్థానాలకు మాత్రం తీవ్రంగా పోటీ ఉంది. దాదాపుగా 4 స్థానాలకు 40 మందికి పైగా కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఎవరికి ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కొంత పార్టీలో కొంత వ్యతిరేకత కావచ్చు, అసంతృప్త జ్వాలలు ఎగిరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కొత్త ఆలోచనకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ 4 స్థానాల్లో ఒక 2 స్థానాలు మిత్రపక్షాలు కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం, సిపిఐకి 2 స్థానాలు కేటాయించే అవకాశం కనబడతా ఉంది. దీనికి వాళ్ళు చెప్తున్న అధిష్టానం ఆలోచన ప్రకారం వాళ్ళు బయట ఢిల్లీ సర్కిల్ వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఎంఐఎం తో మంచిగా ఉంటే భవిష్యత్తులో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర ఎన్నికల్లో కొంత స్నేహభావం కలిగి ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీతో పాటు ఇతర ఎన్నికల్లో కూడా కొంత ఎంఐఎం ను కలుపుకొని పోతే కాంగ్రెస్ పార్టీకి బలోపేతంగా కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆలోచిస్తుంది. అదే సందర్భంలో సిపిఐతో కూడా కొంత దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో మొన్న ఇండియా కూటమిల సందర్భంగా దాదాపుగా ఆ ఇండియా కూటమిలో అన్ని పార్టీలు కలిసి ఉన్నప్పటికీ తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత కొంత పరిస్థితులు మారాయి. రాజకీయ పరిణామాల క్రమంలో కొంత లోకల్ గా ఉన్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీ కూడా కొంత కాంగ్రెస్ ను విభేదించి ఆప్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇలా వివిధ రకాలుగా కాంగ్రెస్ పైన కొంత ఒత్తిడి పెంచి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఒంటరిగా పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా కొంత కమ్యూనిస్టులకు ఓటు బ్యాంక్ కలిగి ఉంది. సో అలాంటి ఓటు బ్యాంకును భవిష్యత్తు దృష్ట్యా కూడా కొంత కొనసాగించాలంటే ఆ స్నేహభావాన్ని కొనసాగించాలి. మిత్రపక్షాల మీద సరైన ఒక ఆదరణ ఇస్తాము, మిత్రపక్షాలకు సరైన గౌరవం ఇస్తామనే ఉద్దేశంతో సెంట్రల్ హైకమాండ్ ఆలోచన ఉన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో సిపిఐ కూడా ఒక సీటు ఇస్తే బాగుంటుంది, అంటే మిత్రపక్షాలను కలుపుకునే భావనలో మేము ఉన్నాము, మాకు ఇతర పార్టీలకు కూడా సరైన ప్రాధాన్యత ఇస్తామనే ఒక మెసేజ్ పంపడానికి సిపిఐ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 2 సీట్లు పోతే ఇంకో 2 సీట్లు ఉన్నాయి. ఈ 2 సీట్లు మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి. ఈ 2 సీట్లలో ఒకటి ఎస్సీ, ఒకటి బీసీకి ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎస్సీకి అయితే ఎస్సీలో కూడా ఇంకో మాల వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్ కు ఈసారి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు అద్దంకి దయాకర్ ఏంటంటే అద్దంకి దయాకర్ గతంలో తుంగతుర్తికి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లోనే టికెట్ ఇవ్వాల్సింది. గతంలో అంత ముందు 2018లోనే చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయాడు. నెక్స్ట్ ఎంఐఎం కి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం ద్వారా కొంత దగ్గర అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఏంటి అసలు కాంగ్రెస్ స్ట్రాటజీ? ఎందుకు ఎంఐఎం కి దగ్గర అవ్వాలనుకుంటుంది? జాతీయ స్థాయిలో బీజేపీకి బి టీం అంటూ కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ పక్ష లీడర్లు మిత్రపక్షాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఎంఐఎం కి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి ఏమనుకోవాలి? అంటే ఇక్కడ గతంలో చూసుకుంటే ఎక్కడైనా ఎమ్మెల్సీ సంబంధించి లాస్ట్ టైం బీఆర్ఎస్ కూడా 5 సీట్లలో ఒకటి ఎంఐఎంకి ఇచ్చింది. ఇదే నేపథ్యంలో అంటే అధికారంలో ఎవరు ఉన్నా ఎంఐఎం కొంత హైదరాబాదు డెవలప్మెంట్ దృష్ట్యా కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించి అంతర్గతంగా వాళ్ళకు ఉన్నట్టు రాజకీయ అవసరాల కోసం కావచ్చు కొంత అధికార పార్టీతో కొంత స్నేహంగా ఉండే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు అదే సందర్భంలో గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా స్నేహంగా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ తో కూడా అదే స్థాయిలో కొంత స్నేహంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో ఎంఐఎం నుంచి కూడా కొంత
ప్రతిపాదన వెళ్ళినట్టుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ మాకు ఎమ్మెల్సీ ఇచ్చింది, సో ఈ నేపథ్యంలో మాకు ఈసారి కూడా మీరు ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది, ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే అని ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ కూడా కొంత హైకమాండ్ కూడా కొంత ఇటు కాంగ్రెస్ స్టేట్ కాంగ్రెస్ కావచ్చు, అదే హైకమాండ్ కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎందుకంటే హైదరాబాద్ లో పట్టు బిగించాలంటే ఎంతో కొంత ఎంఐఎం అండ ఉండాల్సిందే అని కాంగ్రెస్ అభిప్రాయపడుతుంది. దాంట్లో భాగంగా ఎమ్మెల్యేసీ ఒకటి ఎంఐఎం కు సంబంధించి ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తే బాగుంటుంది. ఎలాగో మైనార్టీకి ఇవ్వాలనుకుంది, కాస్త ఆ ఎంఐఎం కి ఇస్తే కొంచెం బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది, మైనార్టీ వర్గాలను సంతృప్తి పరిచినట్టు అవుతుంది, ఎంఐఎం ను సంతృప్తి పరిచినట్టు అవుతుందని ఒక భావనలో ఉంది. అందుకోసమే ఎంఐఎం తో కొంత దోస్తాన్ని కొనసాగిస్తుంది. ఇదే సందర్భంలో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 సీట్ల విషయంలో మాత్రం అద్దంకి దయాకర్ కు మాల వర్గానికి సంబంధించిన అద్దంకి దయాకర్ దాదాపుగా సీటు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అద్దంకి దయాకర్ నల్గొండకు సంబంధించిన కీలక మంత్రులైనటువంటి కొమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు సీనియర్ నాయకుడు జానారెడ్డిని నిన్న వ్యక్తిగతంగా వాళ్ళ నివాసంలో వెళ్లి కలిశాడు. అదే సందర్భంలో దానికి కాంగ్రెస్ అధిష్టానం చెప్తున్న లాజిక్ స్థానానికి విహెచ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నారు. ఎంతవరకు విహెచ్ కి ఛాన్స్ ఉంటుంది అనుకోవాలి? బీసీ కోటాలో ఏమైనా విహెచ్ కి వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడున్న పరిస్థితిలో బీసీకి సంబంధించి ఎమ్మెల్సీ సీటు ఖరారు చేస్తారా లేదా అనేది చాలా అనుమానంగా ఉంది. ఎందుకంటే ఒక్క సీటు బీసీకి వస్తే మాత్రం ఇది ఎవరికి ఇవ్వాలనేది కూడా కొంత ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్న రాజ్యసభ యాదవ్కి ఇచ్చారు. ఇప్పటికే మున్నూరు కాపు వాళ్ళ సమావేశమై కొంత మున్నూరు కాపులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ వస్తుంది. అదేవిధంగా ముదిరాజుల నుంచి కూడా కొంత వినపడతా ఉంది. గౌడ ఇలా బీసీలకు సంబంధించి పద్మశాలి కావచ్చు, వివిధ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆ బీసీలోనే అనేక సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్సీ సీట్ కోసం కొంత పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఎవరికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దానికి ముఖ్యంగా కనబడుతుంది మున్నూరు కాపుకు సంబంధించి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా, ఇస్తే మాత్రం ఒకవేళ 100% గా సీనియర్ పార్టీకి ఒబిడియంట్ గా ఉన్నటువంటి విహెచ్ కూడా అవకాశం లేకపోలేదు. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నట్టు విహెచ్ కి ఇస్తే మిగతా నాయకులు బీసీకి సంబంధించి మిగతా నాయకులు కొంత ఎలాంటి అభ్యర్థన ఉండకపోవచ్చు, వాళ్ళ నుంచి ఎలాంటి వ్యతిరేకత భావజాలం ఉండకపోవచ్చు, వ్యతిరేకత అసంతృప్తులు వినకపోవచ్చు. ఎందుకంటే విహెచ్ సీనియర్ గా ఉంటూ వస్తున్నాడు, ఎప్పటి నుంచో పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నాడు. పార్టీ కష్టకాలం ఉన్నప్పటికీ పార్టీని అంటుపెట్టుకుని ఉండదు కాబట్టి సీనియర్ నేతగా విహెచ్ కు ఇచ్చినా కొంత పార్టీకి నష్టం జరగదు, విహెచ్ కి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదే సందర్భంలో ఎస్సీకి వచ్చేసరికి మాత్రం మాదిగ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం కాబట్టి, సో మాదిగలను సంతృప్తి పరిచాము, రిజర్వేషన్ కు అనుకూలంగా ఉన్నాం కాబట్టి కొంత మాలలో అసంతృప్తి ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా మాలలు కొంత కలిసి కొంత తమ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి నేపథ్యంలో మాలను కొంత సంతృప్తి పరచడానికి ఈసారి మాల వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తే మాదిగా మాలను ఇద్దరిని బ్యాలెన్స్ చేసినట్టుగా అవుతుంది, ఎస్సీలను కంప్లీట్ గా కొంత బ్యాలెన్స్ చేసినట్టు అవుతుందని ఒక ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో బీసీలకు సంబంధించి ముదిరాజు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మున్నూరు కాపుకు సంబంధించి ఆల్రెడీ విప్ ఆది శ్రీనివాస్ గా ఉన్నాడు. సో ఇంకా ఎవరైనా ఈ బీసీలకు సంబంధించి మెజార్టీగా జనాభా కలిగి ఉండి వారికి పొలిటికల్ గా అంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ అవకాశం లేని వారికి ఈసారి ఎమ్మెల్సీ కోటా కింద దగ్గర అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. శివ మొత్తానికి అయితే ఎమ్మెల్సీగా అయ్యేవారు ఖచ్చితంగా కూడా మంత్రివర్గంలో కూడా చోటు ఉంటుంది అనేటటువంటి ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి కదా. ఇన్ని మంత్రి పదవి మీద ఆశ పెట్టుకున్నటువంటి చాలా మంది ఆశావాహులు కూడా పోటీ ఇస్తున్నట్టున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైకమాండ్ కూడా ఈ 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 2 లేదా 3 మాత్రమే ఈ మంత్రివర్గ విస్తరణలో 3 నుంచి 4 మాత్రమే ఫిల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా 2 కొంత వాటిని మరింత పెండింగ్ లో పెట్టి ఒక 6 నెలల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టి డిసెంబర్ తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కొంత ఎవరైతే హైదరాబాద్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా కొంత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో యాక్టివ్ గా ఉండి జిహెచ్ఎంసీ ఎన్నికల అభ్యర్థులను గెలిపిస్తారో వారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుంది. సో హైదరాబాద్ బేస్డ్ ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి ఒక 2 మంత్రి పదవులను ఖాళీకి పెట్టే అవకాశం ఉన్నట్టుంది. 4 మాత్రం అంటే ఈ మంత్ చివరిలో కావచ్చు, ఏప్రిల్ మొదటి వారంలో ఈ 4 మంత్రి పదవులను ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కొత్తగా ఎమ్మెల్సీగా అయ్యే వారికి ఎంత మేరకు అవకాశం ఉంటుంది మాత్రం కొంత చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ 2-3 రోజుల నుంచి ఎమ్మెల్సీలకు సంబంధించి మొత్తం పూర్తిగా రాజకీయ పరిణామాలు మారుతా ఉన్నాయి. ఎవరికి వాళ్ళుగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కొంత తమకు సంబంధించిన ఇప్పుడే లిస్టు అధిష్టానానికి ఇచ్చాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తనదైన సూచనలు అధిష్టానానికి చేశారు, తనకు సంబంధించిన సమాచారం అందించారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మంత్రులు ఎవరికి వారు తమకు సంబంధించిన వ్యక్తులకు ఎమ్మెల్సీని ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉన్నాయి కేవలం 4 సీట్లు. అందులో
ఒకవేళ ఎంఐఎం కు సిపిఐకి పోతే మిగిలేదు రెండే. ఈ రెండు ఎవరికి ఇవ్వాలి, అందులో కూడా సామాజిక వర్గాలు చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో హైకమాండ్ కు కాంగ్రెస్ హైకమాండ్ కొద్దిగా హై టెన్షన్ తెప్పించే వాతావరణం ఉంది. ఎందుకంటే టైం చూస్తా దగ్గర పడుతూ ఉంది. నామినేషన్లకు మరియు 3-4 రోజులు గడువు ఉండడం 10వ తారీఖు వరకే ఉంది కాబట్టి ఈ లోపే 2-3 రోజుల్లోనే ఎమ్మెల్సీ సంబంధించి ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా ఉన్న కాంగ్రెస్ నేత అందరూ కూడా కొంత ఉత్కంఠగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.